కాకినాడ జిల్లా ఎన్టీఆర్ బీచ్ వద్ద ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లోని రోడ్లోని 1,65,69,000 రూపాయల విలువైన 32,000 లీటర్ల మద్యాన్ని జిల్లా పోలీసు అధికారుల పర్యవేక్షణలో ధ్వంసం చేశారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఏఎస్పీ సబ్ శ్రీలక్ష్మి పర్యవేక్షణలోని రోడ్ రోలర్తోని లిక్కర్ బాటిల్స్లను తొక్కించి ధ్వంసం చేశారు. కాకినాడ జిల్లాలోని 1,406 కేసులకు సంబంధించిన గత 2 సంవత్సరాల కాలంలో సెబ్ లా అండ్ ఆర్డర్ పోలీసులు స్వాధీనం చేసుకున్న ఐడిపిఎల్, డిపిఎల్, ఎన్డిపిఎల్ మద్యాన్ని ధ్వంసం చేశారు. ఈ ధ్వంసం చేసిన మద్యంలోని మొత్తం 94,737 మద్యం బాటిల్స్, 12,532.45 లీటర్ల నాటు సారాలున్నాయి. ప్లాన్ చేయడం జరిగింది. దీన్ని మీకు ప్రెస్ నోట్ కూడా అందరికి ఇచ్చేస్తాము. కాకపోతే ఒక ఐడియా కోసం చెప్పాలంటే టోటలీ మనకి 32,040 లీటర్స్ ఆఫ్ అన్ని కలిపి 32,000 లీటర్స్ దగ్గర ఈరోజు డిస్ట్రాయ్ చేయబోతున్నాము. ఈ 32,000 లీటర్స్లో కూడా మనకి ఐడి లిక్కర్ సంబంధించినది 12,532 లీటర్స్ ఉంది. అదేవిధంగా ఎన్డిపిఎల్ సంబంధించినదిలో 16,857 లీటర్స్ ఉన్నాయి. అదేవిధంగా డిపిఎల్లో 2,650 లీటర్లు ఉన్నాయి. సో దాన్ని కూడా కలిపి టోటల్ వాల్యూ చూసామంటే 1,65,69,000 దీని వాల్యూ. ఇదిలో టోటలీ 1,400 కేసు అన్ని కలిపి చెప్తున్నాను. 1,400 కేసు ఉంది. దీంట్లో ఐడి లిక్కర్ మాత్రమే 595 కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఎన్డిపిఎల్ 341 కేసు ఉన్నాయి. అదేవిధంగా డిపిఎల్ 470 కేసులు ఉన్నాయి. సో ఇదన్నీ కూడా టోటల్ నెంబర్ కేసుని విడివిడిగా చెప్పడం జరిగింది. సో దీంట్లో వాల్యూ కూడా చూసామంటే ఐడి లిక్కర్ వాల్యూ దాదాపు 37,500,000 37,60,000 ఐడి లిక్కర్ సంబంధించిన వాల్యూ. అదేవిధంగా ఎన్డిపిఎల్ చూసామంటే మనకు 1,11,00,000 వాల్యూ, ఆల్మోస్ట్ 1,12,00,000 వాల్యూ సంబంధించిన ఎన్డిపిఎల్ లిక్కర్. అదేవిధంగా డిపిఎల్ మనకి 16,30,000 అన్ని కలిపి